మెదక్ జిల్లా నార్సింగి మండలంలో చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మండల వైద్యాధికారి రవికుమార్ సూచించారు. చిన్న పిల్లలతో పాటు వృద్ధులు తప్పనిసరిగా చలి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు రావద్దన్నారు. గుండె జబ్బు, హస్తమా ఉన్నవారు వైద్యుల సలహాలు పాటించాలన్నారు. చలి తీవ్రతతో ఎక్కువ శాతం బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు లేకపోలేదన్నారు. ఎవరైనా వ్యాధుల బారిన పడితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. నార్సింగి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థిక ఇబ్బందులకు గురి కావద్దని కోరారు. నమస్కారం, నేను మీ వైద్యాధికారిని, నార్సింగి వైద్యాధికారిని. నేను మరి ఈ సందర్భంగా ఈ చలికాలం కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా చిన్నపిల్లలు, తర్వాత వృద్ధులు, అలాగే ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా ఈ చలి తీవ్రతను తట్టుకోలేరు కనుక మరి తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిందిగా నా విజ్ఞప్తి. ముఖ్యంగా కొంచెం ఎండకు ఉండడం కానీ, తర్వాత ఎవరైతే ఈ సందర్భంలో ఏమంటే పొద్దున్నే చాలా చలి ఉండడం, మళ్ళీ సాయంత్రం 5-6 కాగానే చలి ఎక్కువ కావడం ఇలా ఉంటుంది కనుక ఈ మధ్య సమయంలో ఎండ ఉన్న సమయంలోనే మనము మరి ఏదైనా పనులు చేసుకొని మరి ఇంట్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ చలికాలం కాబట్టి వైరల్ ఫీవర్స్ ఎక్కువ ప్రబలే అవకాశం ఉన్నది. ముఖ్యంగా దగ్గు రావడం కానీ, జలుబు దగ్గు రావడం అనేది ఎక్కువ జరుగుతుంది. తర్వాత వైరల్ ఫీవర్స్ వస్తుంటాయి. ఆస్తమా పేషెంట్లు మరి వాళ్ళ ఆయాసం ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి వీలైనంత వరకు మరి ఎటువంటి అనారోగ్యం ఉంటే మాత్రం మరి తప్పకుండా మన దవాఖానకు వచ్చి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి మరి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా నా విజ్ఞప్తి. మరి కొంచెం జాగ్రత్తగా మరి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం ఏవైతే ఈ సీజనల్ వ్యాధులు మరి ముఖ్యంగా ఈ డిసెంబర్, జనవరిలో ఇంకా మరి వైరల్ ఫీవర్స్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందిగా నా విజ్ఞప్తి.